మహాత్మా జ్యోతిబా ఫులే 119వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిబా ఫులే సాధించిన ఘనత దేశానికి మార్గదర్శకమైందని, చదువు కోసం, మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని అన్నారు. సామాజిక ఉద్యమకారునిగా కుల వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా ఫులే సేవలు నేటి సమాజం ఆచరించనున్నదని అన్నారు. జ్యోతిబా ఫులే చేసిన సేవలను నేటి విద్యార్థులకు, చిన్నపిల్లలకు, అధికారులు, సామాజికవేత్తలు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి చదువుకునేలా ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా స్థాపిస్తున్నదని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో 6 పాఠశాలలు మంజూరయ్యాయని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఉంటారన్నారు. 3వ విడత దేవరకొండకు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మంజూరయ్యిందని తెలిపారు. కష్టపడి చదవడం తప్ప చదువుకు దగ్గరిదారులు లేరని, అందువల్ల విద్యార్థులు బాగా చదవాలని, ప్రతి ఒక్కరూ జ్యోతిబా ఫులే ఆదర్శంగా తీసుకొని బాగుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చక్రహరి రామరాజు, జిల్లా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం నేలపట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్ల సోమమల్లన్న, కోశాధికారి కాసోజు విశ్వనాథము, కార్యనిర్వాహక అధ్యక్షులు కంది సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు నకరేకంటి కాశయ్య గౌడ్, గోలి విజయ్ కుమార్ అదను, ప్రధాన కార్యదర్శి చిక్కుళ్ల రాములు, వాసుదేవుల వెంకట నరసయ్య, పసుపులేటి సీతారాములు, గూండా కోటప్ప, జల్ల ఆదినారాయణ, గోకికర్ శంకర్, చొల్లేటి రమేష్, అధ్యక్షులు రాపోలు పరమేష్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోనా శంకర్ గౌడ్, టీచర్స్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు తొందరగా ఉన్నాడు కొద్ది బ్యాగ్ కొంతమంది ఇటు రండి అన్న వెనక జరగండి రండి అన్న సతీమణితో కలిసి అనేకమైనటువంటి మహిళా పాఠశాలలు స్థాపించి, ఎందుకంటే ఆ రోజు ఈ అధిసూత్రులకు విద్య నిషేధించడమే కాకుండా మహిళలకు కూడా విద్య నిషేధించినటువంటి రోజులు. ఆ రోజులో ఈ సూత్రులు ఎవరుగా చదువుకుంటే వాళ్ళ చెవులలో సీసం పోసినటువంటి రోజులు, భయంకరంగా వాళ్ళని హింసించినటువంటి రోజులు. అట్లాంటి భయంకరమైనటువంటి వ్యవస్థకు వ్యతిరేకి పోరాటమే కాకుండా జీవితాంతం తన భార్య సమాజ సేవకి అంకితం చేసినటువంటి యొక్క గొప్ప మహానుభావుడు. ఆ సమాజం కోసం ఎవరు అని ఒక్కసారి ఆలోచిస్తే ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, మరి జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, పాల్గొంటున్నటువంటి మిత్రులు, పత్రికా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మహాత్మా జ్యోతిబా ఫులే ఈ 199వ జయంతి సందర్భంగా వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి యోధుడు మరి మహాత్మా జ్యోతిబా ఫులే. మరి వారు
ఆ సమయంలో వేదాలు, ఉపనిషత్తులు, మడతర్మ శాస్త్రం చట్టబద్ధమైన సందర్భంగా సమానత్వం లేని కాలంలో సత్యము సమానత్వం అనే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి మరి విద్యని ద్వారా ఇది ప్రబుద్ధన ఉద్దేశం మీద తన సతీమణి వారు అనేక అవమానాలకు గురై కూడా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి యోధుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా మరి ఆనాడు ఒక పెళ్లి సందర్భంగా ఊరేగింపులో పాల్గొంటున్న సందర్భంగా జరిగిన అవమానాన్ని సిటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కావాల్సిందిగా వేదికని ఇన్వైట్ చేస్తుంది. శ్రీ నెల్లికంటి సత్యం గారు ఎమ్మెల్సీ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. లేకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అందరి పిల్లలకి ఒకటే జాగాలో ఏదైనా పక్షపాతాలు లేకుండా ఉండాలి అనేది ఆ మంచి ఆలోచనతో మన నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలకి 4 నియోజకవర్గాలకి ఫస్ట్ విడతలో 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లతో ఆమోదం ఇవ్వడం జరిగింది. 2 నియోజకవర్గం దేవరకొండ, మిర్యాలగూడ, అది కూడా థర్డ్ ఫేజ్లో ఈ వారంలో వస్తూ ఉంది. తర్వాత మన ఏప్రిల్ నెల అంటే పోషణ్ మాసం కింద మేము దాన్ని జరుపుకుంటాము. వేరే జిల్లాలో 8 నాడు నుంచి మొదలై 22 వరకు ఉంటుంది. కానీ మేము మా కమిషనరేట్తో ప్రత్యేక పర్మిషన్ తీసుకొని మేడం మేము మొదలు చేస్తామనేది వాళ్ళతో ఒక పర్మిషన్. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి అధికారులు, అన్ని కుల సంఘాల మరి నాయకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా నేను బీసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన గొప్ప మహానుభావుడు. భారతదేశపు మొట్టమొదటి సంఘ సంస్కర్త. అదే కాకుండా ఆయన 200 సంవత్సరాల క్రితం మరి ఈ భారతదేశంలో మొట్టమొదట మహాత్మా బిరుదు గ్రహించినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజు ఉన్నటువంటి యొక్క సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు ఎదురొడ్డి పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు. నిజంగా విద్య లేకనే వివేకం లేదు, వివేకం లేకనే విత్తం లేదు, డబ్బు లేకనే వీళ్ళకు విద్య లేక ప్రశ్నించేటువంటి గొంతుక లేదు. అదేవిధంగా ఆర్థికంగా బలంగా లేక ఆనాటి ఉండేటువంటి సమాజంలో అతిశూద్రులుగా పిలబడేటువంటి యొక్క మరి బీసీలు, ఎస్సీలు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉందంటే ఆ వర్గాలకు ఆనాడు విద్య నిషేధించబడింది, చదువు నిషేధించబడింది. ఎవరన్నా ముందుకొచ్చి చదువుకుంటే వాళ్ళ చెవులలో సీసం పోసి వాళ్ళని వేధించినటువంటి రోజులు. అట్లాంటి రోజుల్లో మరి మహాత్మా జ్యోతిబా ఫులే ఆనాడే స్కాటిష్ మిషనరీ స్కూల్లో చదువుకొని ఆయన ఒక బ్రాహ్మణ స్నేహితుని యొక్క వివాహంలో అవమానాన్ని పొంది దాని యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవము ప్రభుత్వం అధికారికంగా చేయడం జరిగింది. అందుకు గాను ప్రభుత్వం కూడా వారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా బీసీ సంఘ నాయకులకు, వీరికి ఇచ్చేసిన ప్రతి అధికారులకు, ప్రతి సోదరిమణులకు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే 1827 11 ఏప్రిల్ నాడు జన్మించాడు సతారా జిల్లాలో. అతను చిన్నప్పుడు చదువు మానేసి అతనికి ఒక పార్సీ స్నేహితుడి ద్వారా బడిలో అతన్ని నేర్చిన తర్వాత బ్రాహ్మణ మిత్రుని వివాహంలో బ్రాహ్మణులు అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొడితే నాకు ఇది ఎందుకు అయింది అవమానం అని జరిగి దానికి నేను విద్య నేర్చుకోవాలని పూర్తిగా చదివి పూట అతను యోజన విద్యని స్థాపించినాడు. రాత్రి లాంతర్ పెట్టుకొని పెద్దవాళ్ళు విద్య నేర్పించిండు. అదేవిధంగా అతనికి 13వ సంవత్సరంలో వివాహము సావిత్రిబాయి పూలే వయసు 9 సంవత్సరాలు. ఆమె కూడా విద్య నేర్పించి మహిళా విద్యలకు, బహుజన విద్యలకు 199వ జయంతి గడియారం సెంటర్లో ఘనంగా నివాళులర్పించి దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్గా నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించుకోవాలంటే ఎప్పుడో 2 సంవత్సరాల కిందనే విద్య లేనిదే వివేకం లేదని గ్రహించి అడుగున్న వాళ్ళ కొరకు ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి, మహా ఉన్నతమైన వ్యక్తి. ఆయన విద్య చదువుకోకుంటే వీళ్ళు జ్ఞానం రాదని ఆ రోజుల్నే తన భార్యటువంటి సావిత్రిబాయి పూలే గారికి
చదువు నేర్పి ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఎంతో మందిని విద్యావంతం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలు సాగాలంటే మనం ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నప్పుడే ఆయన సాధించుకుంటూ ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తాం.